ప్రస్తుతం సికింద్రాబాద్ మహంకాళి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వేలాది సంఖ్యలో కూడా జనాలు చాలా మంది జన సంతోషం, అలాగే పోలీసు భద్రత కూడా బాగుంది. బోనాల వారికి సపరేట్ గా చూడడానికి వస్తున్నారు. దర్శనానికి కంపల్సరీ పెట్టారు. ఆ పాస్ ఉంటేనే కంపల్సరీ చెప్పేసి కూడా పోలీసులు కూడా చాలా పోలీసులు 200 మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ. అలాగే చెప్పాలి అని చెప్పేసి చెప్పాలని చెప్తారు. క్యూలో వచ్చే దాదాపు 1 కిలోమీటర్ల చోరా కూడా సంబంధించి క్యూలు ఉన్నాయి. అయితే బోనాలు తీసుకెళ్తున్న వాళ్ళు కూడా ప్రత్యేక దర్శనం కోసం క్యూలో వాళ్ళకు బోనాలు వాటర్ ప్యాకెట్స్ ఇట్లాంటివి అలో చేస్తా ఉన్నారు. 8 లక్షల వాటర్ ప్యాకెట్స్ అయితే చేస్తా ఉన్నాం అని చెప్పారు. అలాగే 50,000 బాటిల్స్ కూడా ఇక్కడ ఏదైతే క్యూలో వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడ సంబంధించిన ఉజ్జయిని మహంకాళి యొక్క సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, మంచి సహకారాలు అందిస్తా ఉన్నారని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి. అలాగే ఉజ్జయిని మహంకాళి ఫెస్టివల్ కి బోనాల జాతరకి వచ్చే వాళ్ళు 150-175 బస్సులు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఈ ఏరియా ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే ఈ కాంగ్రెస్ హయాంలో కూడా చాలా మంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భక్తులారో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అలాగే ఇక్కడ ఏదైతే ప్రత్యేకంగా ఏదైతే ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా ఎక్కువగా గర్భగుడి ఎదుట మాతంగేశ్వర ఆలయం వద్ద బోనాల శాఖలు సమర్పించిన భక్తులు సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ నుంచి సుభాష్ రోడ్ మీదుగా ఒక లైన్, ఎంజీ రోడ్ పాతరాం గోపాల్పేట పోలీస్ స్టేషన్ మీదుగా ఒక లైన్ ఏర్పాటు చేశారు. జనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. టొబాకో బజార్ నుంచి పాస్ ఉన్న వారికి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ 2,500 మంది పోలీసు భద్రత, 150 సీసీ కెమెరాలతో ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. 3 ఫైర్ ఏదైనా అనుకోని సంఘటన జరుగుతాయి, ఫైర్ యాక్సిడెంట్స్ లాంటివి జరుగుతాయి. ఇక్కడ 3 ఫైర్ 60 మంది సిబ్బందితో కూడా ఏర్పాటు చేశారు. అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏది అనుకో, ఎందుకంటే బోనాలు వెళ్తా ఉంటాయి కాబట్టి బోనాల పైన దీపం పెడతారు. అనుకోని సంఘటన జరుగుతాయని అనుకునే పరిస్థితి ఉంటే ఇట్లా ఇబ్బందులు కాకుండా కూడా పెట్టామని చెప్తారు. అలాగే దీనికి సంబంధించి మహబూబాద్ కాలేజ్, తాజ్ హోటల్, రాణిగంజ్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. పార్కింగ్ కూడా దాదాపు ఉజ్జయిని మహంకాళి గుడికి 500 మీటర్ల మేర దూరాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే బోనాల్లో ట్రాఫిక్ దళపై ప్రత్యేక మార్గదర్శకాలు పోలీసులు సంబంధించి 150-175 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నిజంగా ఇక్కడ భక్తులు కూడా చాలా చెప్తున్న విషయం ఏంటంటే నిజంగా బోనాలు ఎత్తుకున్న సందర్భంలో మాకు ఎక్కువగా లేకపోతే సంబంధించి చేయట్లేదు. పెద్ద జాతర కాబట్టి వేల సంఖ్యలో 100 సంఖ్యలో మా పిల్లలు ఎక్కడ పడితే తప్పిపోయే ప్రమాదం కొంచెం పోలీస్ వ్యవస్థ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, కొంచెం సహకారాలు అందించి కొంచెం మార్పులు చేర్పు కూడా చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్న దర్శనం చూసుకుంటే పోలీసు బందోబస్తు 2,500 మంచి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు ఇక్కడ వేలాది సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో కూడా నిజంగా ఉన్నటువంటి చిన్న రోడ్లన్నీ ఇక్కడ ప్రత్యేక సిబ్బందితో పోలీసులు ఆఫ్ చేస్తున్నారు. చాలా మంది వస్తున్నారు కాబట్టి పాస్ మాత్రమే ఉజ్జయిని మహంకాళి లోపలికి అలో చేస్తా ఉంటారు. లేని మీడియాని కూడా లోపలికి అలో చేయాలి. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి జనసంచారం ఎక్కువ ఉంది కాబట్టి లోపలికి ఆలయం దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎక్కువగా తలెత్తే ఇబ్బంది ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి నిజంగా ఇక్కడికి ఇటల రాజేందర్ కావచ్చు, కావచ్చు, అలాగే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. కానీ బోనాలు తీసుకొస్తున్న ఒక్కొక్కరు క్యూలో గంటల తరబడి ఇబ్బందులు అవుతారు. దీనికి సంబంధించి కొంచెం మార్పులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా భక్తులు చెప్తాను. నిజంగా ఇక్కడ పెద్ద పండుగ వాతావరణం చెప్పొచ్చు. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి దగ్గర కూడా పోలీసు బందోబస్తు పాటు ఇక్కడ పోలీసులు చూస్తున్నట్టయితే ఎవరిని పడితే వాళ్ళని అలో చేయకుండా విఐపీస్ కావచ్చు, మీడియా వాళ్ళు మాత్రమే అలో చేస్తా ఉన్నారు. విఐపీస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎవరైనా పొలిటీషియన్స్ ఉంటే మాత్రమే అలో చేస్తా ఉన్నారు. అలాగే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చాలా దూరాన ఇక్కడ దీనికి సంబంధించి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాటర్, ఎందుకంటే 8 లక్షల వాటర్ ప్యాకెట్లు అలాగే 50,000 బాటిల్స్ కూడా అందజేస్తా ఉన్నారు. నిజంగా ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మరి ఏం చెప్తారు, గతంతో పోలిసి ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి ఆ భక్తులతోనే వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సంస్కృత సారథి మరియు సాహిత్య నాట అకాడమీ నుంచి 150 మట్టి బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. భారత సంస్కృతిని పై దాడి జరుగుతూ, మన తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతూ విధ్వంసని సృష్టిస్తున్న సోషల్, ఎకనామికల్, టెక్నాలజికల్ని దాడిని అరికెట్టాలని ఈరోజు 150 మట్టి బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఉజ్జయిని అమ్మవారు మనకు ప్లెగు వ్యాధి వచ్చినప్పుడు తెలంగాణలో అట్లాగే హైదరాబాద్లో ఎంతో మంది చనిపోతే అమ్మవారిని కొలిసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అదే అమ్మవారిని మేము ఈరోజు కొలవడానికి వెళ్తున్నాం. ఏంటంటే మన మీద జరుగుతున్న ఈ సాంస్కృతిక దాడిని నువ్వు కాపాడు, దాన్ని ఎదిరించి మన తెలంగాణ, మన భారత సంస్కృతిని కాపాడాలని మేము కోరడానికి పోతున్నాం. ఇప్పుడు చాలా సిస్టమేటిక్ జరుగుతుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అందరూ మహిళలందరూ చిరునవ్వుతో ముందుకెళ్తున్నారు. మేము కూడా 150 బోనాలు వస్తున్నాయి. ఆయన మాకు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా వస్తున్నాం. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు. నిజంగా తెలంగాణలో బోనాల పండుగతో ప్రతి పండుగ కూడా మొదలవుతుంది. నిజంగా ప్రతి ఇంట్లో కూడా బోనం ఎత్తడం అనేది ప్రతి ఇంటికి ఆచారం. నిజంగా ఈరోజు సికింద్రాబాద్లో జరుగుతున్న వంటి మహా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఇక్కడ ఉత్సవ కమిటీ చూసుకుంటే చాలా చోట్ల బాగానే జరుగుతుంది, కానీ కొన్ని చోట్ల ఏంటంటే లైన్లలో, క్యూ లైన్లో ఎక్కువ జనాలు ఉన్నారు. కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంది. కాకపోతే అమ్మవారి ఆశీస్సులు కొనసాగాలనుకుంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి. ఈ రోజు చూసుకుంటూ ఉంటే ఈ టైంకి చాలా జనాలు వచ్చేవారు, ఇప్పటికి కూడా చూసుకుంటే అనిపిస్తుంది. ఇది సాయంత్రం వరకు కొనసాగుతుంది, కానీ అమ్మవారి ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చేంజెస్ అంటే మనం చూస్తూనే ఉంటాం, రోజు రోజుకి తల్లికి జనాభా పెరుగుతూనే ఉంటుంది, భక్తులు పెరుగుతూనే ఉంటారు. కాబట్టి ప్రతిరోజు ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం లేదు కానీ, కాకపోతే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు. కానీ ఈసారి మాత్రం బాగానే ఉన్నాయి ఏర్పాట్లు. కాకపోతే చూడాలి, ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, కానీ ఇంకొంచెం శ్రద్ధ పాటించుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దాదాపు చాలా దూరం నుంచి క్యూ లైన్ లో వస్తున్నారు. వచ్చే వారికి వాటర్ కావచ్చు, ఏదైనా ఫెసిలిటీ చూస్తా ఉన్నారు, ఎవరికైనా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బోనాలు ఎత్తుకునే ఉపవాసాలు ఉంటారు కాబట్టి పడిపోయే ఛాన్స్. అట్లా ఏమైనా వైద్య సిబ్బంది లాంటి ఏమైనా ఏర్పాటు చేశారు? అవునండి, మహంకాళి PS లో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్య మధ్యలో తాగడానికి మంచినీళ్ళు కూడా అందిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుంటుంది అని చెప్పి ఆశిస్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి. బోనాల పండుగకి పొద్దున్న మార్నింగ్ 7 నుంచే పెద్ద క్యూ లైన్స్ కానీ, జనాలు చాలా పోటెత్తడం కానీ చాలా ఉంది. కాకపోతే ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. లైన్లో నిలబడిన వాళ్ళకి వాటర్ ఇవ్వడం కానీ, మందులు కానీ పడిపోయే వాళ్ళకి అన్ని రకాలుగా అయితే చాలా బాగుందండి. తెలంగాణ పోయినసారి కంటే కూడా జనాలు ఈసారి ఎక్కువ అయినారు. చాలా బాగా దర్శనం కూడా మంచిగా అవుతుంది. కాకపోతే క్యూ లైన్స్ అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి అన్నమాట. అక్కడ ఎక్కడ నుంచి చూసినా VIP దర్శనాలు కూడా ఎక్కువనే ఉన్నాయి. ఉందండి, అవును, దూరం ఉంది, అంత ఉంది. జనాలు కొంచెం దాని నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అట్లా కాకుండా ఇంకొంచెం వాళ్ళకి ఇంకా దగ్గర ఉండేటట్టు చేసి ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది.